ఇటువంటి దొంగలను పెట్టుకొని, ఇటువంటి 420 పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ రోజు సిగ్గుపడాలి. రెడ్ హ్యాండ్ సంచులతో దొరికినటువంటి దొంగను ఈ రోజు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. 4 పార్టీలు తిరిగినటువంటి వ్యక్తిని నువ్వు మంత్రిగా చేసుకుంటావు. అటువంటి 4 పార్టీలు తిరిగినటువంటి వ్యక్తికి ఈ రోజు రెవెన్యూ మంత్రి ఇస్తావు. ఆయన చేతిలో భూములు తీసుకుని మాట్లాడావు. ఎత్తుకపోతున్నాను తీసుకుంటున్నా. ఏ విధంగా వర్కులు తీసుకున్నారు? ప్రియాంక గాంధీ గాని ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు నోరు తెరుస్తలేరు? నీది ఐడియాలజీ పార్టీ అనేది, ఎథిక్స్ ఉన్న పార్టీ అనేది, నీతి నిజాయితీ కోసం నిలబడే పార్టీ అనేది. అదాని నా శత్రువు అని ఎందుకు చెప్తావు? నువ్వు ఇక్కడ దోస్తాన ఎందుకు చేస్తావు? మేరీగడ్డ గాంధీ మేఘా కృష్ణారెడ్డిని జైల్లో పెడతా అని ఇయాల్టి వరకు వేసిన కమిషన్, ఏదైతే కాళేశ్వరం మీద వేసే కమిషన్, మేఘా కృష్ణారెడ్డి పేరు ఒక్కరు కూడా చెప్పలేదు. ఒక్కడు కూడా ఆయన మీద కంప్లైంట్ ఇవ్వలేదు. కంప్లైంట్ ఇచ్చిన ఏకైక వ్యక్తి బక్క జెడ్సన్. మేఘా కృష్ణారెడ్డి అన్నతో పేరు చెప్పింది ఏకైక వ్యక్తి బక్క జెడ్సన్. ఈరోజు బాజాప్తా 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు దొంగలైనటువంటి వ్యక్తులు నవీన్ మిత్తల్ అసలు గల్లా ఎగిరేసుకొని తిరుగుతుంటే, నవీన్ మిత్తల్ అనేటోడు ఈరోజు లక్షల ఎకరాలు పీక్కపోయిండు. ఏం పీకింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం? ఈ రోజు ధరల పేరుతోని అనేకమైన రైతులను ఇబ్బంది పెడితే నవీన్ మిత్తల్ అనేటోడు జైల్లో పెట్టే వాళ్ళు ఏం పీకిండు రాహుల్ గాంధీ? సిగ్గు శరాలు లేవా మీకు? 1200 మంది విద్యార్థులు బలిసి చచ్చిపోయినా తెలంగాణ కోసం. శ్రీకాంతాచారి అనేటోడు నవ్వుకుంటే కిరోసిన్ పోసుకొని ఎంత చిరునవ్వుతోని మరణం బలిపీఠం ఎక్కింది. దీనికోసమా? ఆంధ్రోలు దోసుకపోతున్నారు అని చెప్పిండు. దోసుకపోడుగా దోచి పెడుతున్నారు. ఈరోజు బీజేపీ నాయకులు సత్తి కడుతున్నారు, వాళ్లకు దోస్తాన చేస్తున్నారు. మొన్న అంటాడు ఆయన, విద్యాసాగర్ పుస్తకం మీద తలాతోకలేదు ఆయన మాట్లాడితే. హైదరాబాద్ బ్రహ్మాండమైన ప్రోగ్రామ్, ఇల్లు కూడా ఒకటి బ్రహ్మాండమైన ప్రోగ్రామ్. నేను ఛాలెంజ్ చేస్తున్నా, విద్యాసాగర్ రావు అనేటువంటి ఒక్కని ఇల్లు కూడా లేదు కాబట్టి భారీ డైలాగులు కొట్టిండు. ఇల్లు ఉంటే అర్థమయ్యేది. ఈరోజు చాలా బాధతోని, చాలా వేదనతోని దాదాపు కొన్ని రోజుల పాటు సేకరించినటువంటి డాక్యుమెంట్లు ఛాలెంజ్ చేస్తున్న తెలంగాణ పోలీసుకు. డ్యూటీ చేసే దమ్ముందా మీకు? దమ్ముందా? ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ కు, డీజీకి సవాల్ చేస్తున్నా, నీకు దమ్ముందా? ఏసీబీ గారికి దమ్ముందా? డీజీపీ తెలంగాణకి దమ్ముందా? దీనిపైన ఎంక్వైరీ చేసే దమ్ముందా? జైల్లో వేసే దమ్ముందా? ఈ దమ్ము స్వీకరించగలిగే ఏకైక వ్యక్తి కొత్తగూడ శ్రీనివాసరెడ్డి ఉండే, కనవాలకుండా చేసిండు. రవిగుప్తా అనే ఆయన ఉండే, డీజీపీ కనవాలకుండా చేసిండు. అడుగులకు రాజకీయ నాయకులు అడుగులు మడుగులు పోలీసులను తీసుకొచ్చుకొని ఈరోజు అధికారులుగా పెట్టుకున్నారు. ల్యాండ్ సెటిల్మెంట్ బాజాప్తా జరుగుతున్నాయి. ఇది ఏంటని ప్రశ్నిస్తే రాచకొండలో నా మీద కేసు. ఎక్కడ జరుగుతున్నావు సెటిల్మెంట్లు? ఎక్కడ జరుగుతులే భూములు గుంచుకున్నాడు? ఆలోచించాలి తెలంగాణ సమాజం. ఏసీబీ గారికి నేను ఇచ్చింది ఇది బుట్ట దాఖలు చేయకుండా నేను ఇచ్చింది మీకు సాక్ష్యాలతో ఇచ్చిన కాబట్టి, మీకు నిజంగా పారదర్శకత ఉంటే, ప్రజలకు మీ జవాబుదారితనం ఉంటే, ప్రజల పైసలతోని, ప్రజల ట్యాక్సులతోని, ప్రజల చెమట రక్తాలతోని మీకు ఏవైతే మరి జీతాల రూపకంగా వస్తున్నాయో అవి నిజంగా మీకు వాళ్ళ గౌరవం ఉంటే ఈ రోజు పారదర్శకమైన ఎంక్వైరీ జరగాలి. వీళ్ళను ఖచ్చితంగా జైల్లోకి పోవాలి. వీటిపై చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, మేఘా కృష్ణారెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా 101% తిహార్ జైల్లో ఉంటారు. తప్పించుకునే అవకాశం లేదు. వాళ్ళు దొరికిపోయినరు, సమాజంలో దొరికిపోయినరు. ఈ రోజు ఇవాళ నేను పొద్దుగాల ఒక దగ్గరికి ఒక అధికారిని కలిసి వచ్చిన, ఈ రోజు తెలంగాణల పెద్ద పెద్ద పొలిటీషియన్లు, అధికారులు, సామాజికవేత్తలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు 45 మొబైల్ ఫోన్స్ ఈరోజు ట్యాపింగ్ నడుస్తున్నాయి.